సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలే కాచి కాచావు.
దేవుని స్తోత్రాలు. కొలువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేర ప్రత్యేకంగా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా.
చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గోపాలు వచ్చి దేవుని యొక్క వాక్యము కొరకు దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. గోపాలు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క మహోన్నతుడివి మహాగణుడైన ప్రభువా, నిత్యము స్తుతించబడిన పరలోక తండ్రి, నీకే లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినమునైనా ప్రభువా మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువా, మాకు ఇచ్చిన నాయన ప్రభు ఆయుష్ను బట్టి ప్రభువా, అయా మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నాయన ప్రభువా, నీకే లెక్కలేని వందనములు ప్రభువా, నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఈ దినము చూడక నాయన ప్రభువా, ఎంతో మంది నాయన ప్రభువా అయా మరణ పొంచులోకి వెళ్ళినప్పటికీ నాయన ప్రభువా, మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నాయన ప్రభువా, అయా మేము నాయన ప్రభువా ఎటువంటి వారము నాయన ప్రభువా, అయా మాలో ఎటువంటి నీతి లేదు ప్రభువా, మాలో ఎటువంటి మంచితనము లేదు నాయన ప్రభువా, కేవలము నాయన ప్రభువా నువ్వు ఇచ్చిన గొప్ప కార్యమును బట్టి, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన ప్రభువా, నీకే లెక్కలేని వందనములు ప్రభువా, నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభువా, ఏమిచ్చినా నీకు రుణగస్తులమే నాయన ప్రభువా. ఒక్కసారి నువ్వే జ్ఞాపకము చేసుకుని ప్రభువా, ఈ సంవత్సరం అంతా కూడా నాయన ప్రభువా నీ కాపుదలగా ఉంచినందుకు నాయన ప్రభువా, అయా నువ్వు నెమ్మదినిచ్చినందుకు నాయన ప్రభువా, నువ్వు చూపిన కృపను బట్టి నాయన ప్రభువా, నువ్వు చేసిన మేలును బట్టి నాయన ప్రభువా, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నాయన ప్రభువా, ఈ సంవత్సరములో నాయన ప్రభువా నువ్వు చేసిన అద్భుత కార్యములు నాయన ప్రభువా, అయా ఎన్నదగిన కార్యములు నాయన ప్రభువా, చెప్పుకోలేని కార్యములు నాయన ప్రభువా, ఎన్నో మేలులు చేసిన దేవుడు నాయన ప్రభువా, ఈ సంవత్సరములో నాయన ప్రభువా మా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి నాయన ప్రభువా, అయా నీకే లెక్కలేని వందనములు ప్రభువా, నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మైన తండ్రి, ముందుగానైనా ప్రభువా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా, ఈ స్థలం చుట్టూ కంచి వేయండి నాయన ప్రభువా, ఈ స్థలంలోనైనా ప్రభువా అయా ఎంతమంది ఉన్న వ్యర్థము కానీ నైనా ప్రభువా మీరుగా ఉండగలుగుతూ సహాయము దయచేయండి ప్రభువా. ఈ స్థలం అంతా కూడా నైనా ప్రభువా మీరు ఆవరించి ఉండగలుగుతూ సహాయము దయచేయండి నైనా ప్రభువా. అయా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అయా దూర ప్రాంతం నుంచి నైనా ప్రభువా, అయా నేను ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డలనైనా ప్రభువా, అయా నువ్వు ప్రేమించినైనా ప్రభువా, ఈ దినమునైనా ప్రభువా, అయా కొత్త సంవత్సరములకు అడుగుపెట్టుచుండగా నైనా ప్రభువా, అయా మాకు నైనా ప్రభువా, అయా నైనా తండ్రి ఈ సంవత్సరములోనైనా ప్రభువా మేము నైనా ప్రభువా నీకు ఎక్కడ లోబలేకపోయాము నైనా ప్రభువా, ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవించాము నైనా ప్రభువా, అయా మేము చేసిన పాపములనైనా ప్రభువా, మా చూపుల ద్వారాగానైనా ప్రభువా, అయా మా హృదయం ద్వారాగానైనా ప్రభువా, మా తలంపులు ఊహలు ఉద్దేశాలతోనైనా ప్రభువా, అయా నైనా నిన్ను ఎక్కడ దొక్క పెట్టాము నైనా ప్రభువా, నీ గాయాలు ఎక్కడ రేపాము నైనా ప్రభువా, మమ్మల్ని మేమునైనా ప్రభువా, అయా ఈ యొక్క ఆఖరి సంవత్సరంలోనైనా ప్రభువా, అయా కొన్ని గంటలు ఉంటుండగానైనా ప్రభువా, కొన్ని నిమిషాల్లోనైనా ప్రభువా, అయా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగానైనా ప్రభువా, అయా మా మీదనైనా తండ్రి నీ కనికరము రానివ్వండి ప్రభువా, అయా మైన తండ్రి మా ప్రార్థనను ఆలకించగలుగుతూ సహాయం దయచేయండి నైనా ప్రభువా. ఇంకా ఎక్కడనైనా ప్రభువా అయా నీ సన్నిధానంలో ఒప్పుకోలేకపోయాము నైనా ప్రభువా, అయా దయతో మమ్మల్ని జ్ఞాపకము దయచేయండి ప్రభువా, అయా మేము ఒప్పుకోగలుగుతూ సహాయము దయచేయండి నైనా ప్రభువా. అయా కొత్త సంవత్సరంలోనైనా ప్రభువా, అయా నీకు నమ్మకంగా జీవించి ఉండే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా, నిన్ను వెంబడించి ఉండే భాగ్యమును మాకు దయచేయండి నైనా ప్రభువా, నీలో నిలిచి ఉండే భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. అయా నైనా తండ్రి నీ యొక్క నైనా ప్రభు ఆత్మను పొందుకునే బిడ్డలుగా మా ఆయన తండ్రి, అయా మమ్మల్ని నిలబెట్టగలుగుతూ సహాయం దయచేయండి ప్రభువా. అయా ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్నావు ప్రభువా, అయా నైనా కొత్త సంవత్సరం నీ ఆత్మను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టగలుగుతూ సహాయం దయచేయండి నైనా ప్రభువా. అయా నువ్వు నైనా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా, అయా మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు నైనా ప్రభువా. అయా ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకుని నైనా ప్రభువా, అయా నువ్వు నిలబడి నైనా ప్రభువా, అయా నైనా తండ్రి ఇది మందిరములోనైనా ప్రభువా ఎంతో మందికి స్వస్థతనిచ్చిన దేవుడు అయ్యా, ఎంతో మందికి మేలుకరంగా
ప్రకారంగా జరిగించిన దేవుడు ప్రభా. అయా ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు, నువ్వు నిలబెట్టే దేవుడు కనుక నాయన ప్రభా. అయా ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా. ఈ సంవత్సరంలో నాయన ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యములు నాయన ప్రభా. అయా మేము మర్చిపోయామేమో ప్రభా. దయతో మాకు జ్ఞాపకము దయచేయను నాయన ప్రభా. అయా మా చుట్టూ కంచి వేసినందుకు నీకు వందనములు అయ్యా. అయా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనములు ప్రభా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము ప్రభా. ఏమిచ్చినా నీకు రుణగ్రస్తులమే కనుక నాయన ప్రభా. అయా ఒక్కసారి నువ్వే జ్ఞాపకము దయచేయను ప్రభా. అయా మా హృదయమునైన ప్రభా అయా స్థిరంగా నిలబడగలుగుతూ సహాయం దయచేయను నాయన ప్రభా. అయా నేను కొత్త సంవత్సరములోనైనా ప్రభా స్థిరమైన మనసును దయచేయను ప్రభా. స్థిరమైన ఆత్మను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టగలుగుతూ సహాయము దయచేయను ప్రభా. ఈ పరిచర్యలోనైనా ప్రభా అయా నాయన ఇంకా వాడబడే పాత్రలాగా నాయన ప్రభా అయా మమ్మల్ని నిలబెట్టగలుగుతూ సహాయము దయచేయను ప్రభా. అయా వెండి బంగారములు కాదు ప్రభా. అయా నాయన తండ్రి నాయన ప్రభా ఒక మట్టిలాగా నాయన మట్టి యొక్క ప్రార్థన ప్రభా. అయా నాయన పాత్రలాగా నాయన ప్రభా అయా మమ్మల్ని వాడుకోగలుగుతూ సహాయము దయచేయండి నాయన ప్రభా. కొత్త సంవత్సరంలో మమ్మల్ని వాడుకోగలుగుతూ సహాయము దయచేయండి ప్రభా. అయా ఒక ఆత్మను రక్షించబడగలుగుతూ సహాయము దయచేయండి ప్రభా. మా ద్వారాగానైనా ప్రభా ఒక ఆత్మనైనా నాయన ప్రభా అయా నీ మందిరానికి తీసుకొచ్చే బిడ్డలంగా నాయన ప్రభా అయా మమ్మల్ని నిలబెట్టగలుగుతూ సహాయం దయచేయండి ప్రభా. అలాంటి ఆలోచనలు నాయన ప్రభా అయా మాకు పెట్టగలుగుతూ సహాయం దయచేయండి ప్రభా. అయా ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా అయా నీ యొక్క వాక్యం వినిచుండగా నాయన ప్రభా ఈ ఆఖరి నాయన ప్రభా నెలలో నాయన ప్రభా ఈ యొక్క ఆఖరి సంవత్సరంలో నెలాఖరులో నాయన ప్రభా అయా కొన్ని గంటలే ఉంటుండగా నాయన ప్రభా అయా మాతో సూటిగా మాట్లాడినైనా ప్రభా. ఇంకా ఎక్కడనైనా నీకు వ్యతిరేకంగా జీవించామని ప్రభా. ఎక్కడ నీకు వ్యతిరేకంగా లోపలేకపోయాము నాయన ప్రభా. నీ వాక్యము ద్వారాగా నాయన ప్రభా మాతో సూటిగా మాట్లాడినైనా ప్రభా నీ ఒప్పుకోగలుగుతూ విడిచిపెట్టగలుగుతూ సహాయము దయచేయండి ప్రభా. ఎక్కడ అన్యాచారాలతో పాల్గొంపులు పొందాము నాయన ప్రభా అయా నాయన తండ్రి మాకు జ్ఞాపకం చేస్తుంది నాయన ప్రభా. మేము విడిచిపెట్టి నాయన ప్రభా అయా నీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నిలబెట్టగలుగుతూ సహాయము దయచేసి నాయన ప్రభా. అయా సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మరొక్కసారి నాయన ప్రభా అయా నాయన తండ్రి బహుగా వాడుకోగలుగుతూ సహాయము దయచేయండి ప్రభా. ఒక గురి కలిగినైన ప్రభా అయా నీ సన్నిధానంలో నాయన పరుగులు పెడుతుండగా నాయన ప్రభా వాళ్ళకి నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. బలమును దయచేయండి ప్రభా. నీ శక్తిని దయచేయండి ప్రభా. అయా నాయన తండ్రి యవనస్తుల్ని లేవనెత్తగలుగుతూ సహాయము దయచేసి నాయన ప్రభా అయా నీ యొక్క నాయన సేవలోనైనా ప్రభా అయా నాయన యవనస్తులు కావాలి ప్రభా. యవనస్తులు వాడబడే బిడ్డలుగా నాయన ప్రభా కొత్త సంవత్సరంలో లేవనెత్తగలుగుతూ సహాయము దయచేసి నాయన ప్రభా అయా నీ వాక్యమును నాయన ప్రభా మాకు బోధించగలుగుతూ సహాయం దయచేసి నాయన ప్రభా అయా మీరేనైనా ఆత్మస్వరూపుడిగా నాయన ప్రభా మా మధ్యలో మీరుండి నాయన ప్రభా మాతో సూటిగా మాట్లాడమని ఈ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన పాత్రను చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయానికి ప్రారంభించుకున్నాం. 9 గంటలుగా చెప్తున్నాం. 6 గంటలు చూసాం. ఎవరు రాలా? 9:30కి ప్రారంభించేసాం. వచ్చిన వాళ్ళు వాడేశారు. ఎందుకంటే 12 గంటలకల్లా ముగించుకోవాలి. 12 దాటినాక వచ్చేసేద్దాం. వెళ్ళవలసిన వాళ్ళు మళ్ళా ఉదయం రావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా తప్ప మరి కొడుకోవాలి తెలవగట్లేసి మళ్ళీ ఏం చేయాలి? అందరూ చేయరు కదా. వాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకుని సమయాన్ని గురించుకుంటాం. సమయాన్ని మనం పాటిస్తే సమస్తం ఆశీర్వాదం మంచిది. సాక్ష్యముల సమయము దేవుడు గడిచిన సంవత్సరంలో
మన జీవితాల్లో చేసిన మేలులు ఆశీర్వాదం కొరకు సాక్ష్యం ఇవ్వాల్సిన సమయం. వచ్చిన సంవత్సరం మన జీవితాల్లో దేవుడు ఏ మేలు చేశాడు, ఏ కార్యంలో అయితే మన జీవితంలో దేవుడు జరిగించాడు దాని విషయంలో సాక్ష్యం ఇచ్చుకోవాలి. ఒకరి తర్వాత వచ్చి ప్రభువుని కనపరచవలసిందిగా ప్రభు నామని తెలియజేస్తున్నాం. సాక్షి ఏంటంటే ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎంతో ఇబ్బందులు, ఎన్నో కొన్ని సందర్భాల్లో చనిపోవాలనిపించింది కూడా. అటువంటి పరిస్థితుల దగ్గర నుంచి కూడా దేవుడు మమ్మల్ని విడిపించి ఇప్పుడు ఈ రకంగా నేను ఇక్కడ ఉన్నానంటే అంతా దేవుడు కృపే. ఒక ఆటో ఉండేది వరకు మాకు, ఆటో మీద చాలా అప్పులు పాలైపోయాం. అసలు ఏ రకంగా ఏదైంది కూడా తెలియదు. ఏది తీసుకొచ్చామో ఏం చేసామో అది రిపేర్ చేసింది. మళ్ళీ మ్యాజిక్ బోర్డు తీసుకున్నాడు మా అబ్బాయి. దానికి రెండింటికి ఇంకా చాలా టెన్షన్ అనమాట. అప్పులలో తీసుకున్నారు, 2 తిరగట్లేదు, వెనకేమో పనులు లేదు. చాలా చాలా అసలు కష్టమైపోయింది ఇల్లు తగ్గడం కూడా. తండ్రి ఇంకా ఏంటని చెప్పేసి ఇంకా ప్రేర్ చేసుకున్న ఆ టైంలో అద్భుతంగా అసలు కళ్ళు బయటికి అమ్ముడుపోవడానికి కానీ ఎంతో కొంత నెమ్మది ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత లక్ష్మి కడపలో ఉన్నప్పుడు అక్కడ ఎగ్జామ్ ఫీజులు కట్టాలని చెప్పేసి అని చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా తనకి ఒంట్లో బాగున్నప్పుడు అన్ని విషయాల్లో అసలు ఆ పిల్ల విషయంలో అయితే తన రకంగా చదువుకున్న బీటెక్ అయిపోయి ఇంకా ట్రైనింగ్ వెళ్తుందని చెప్పేసి అనడానికి కూడా దేవుడు కూడా ఉండబట్టే ఆ పిల్ల ఇప్పుడు వరకు చదవగలిగింది. నా ఆరోగ్యం కానీ మా సాయి అయితే మెగాలో చేసేవాడు. ఇక్కడ ఆటో వేసిన తర్వాత మెగాలో చేస్తుంటే వాళ్ళకి గొడవలు అయిపోయి చాలా ఇబ్బంది. సరే నెల కట్టుబడిలే నాకు 45,000 50,000 ఉంటాయి. ఈఎంఐలు కానీ లేకపోతే డ్వాక్రా కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎటు అవ్వట్లేదు. ఎవరికి ఏం కట్టాలో తెలియట్లేదు. అన్ని చోట్ల తెచ్చేసాను, కట్టడానికి లేదు. చాలా చాలా ఇబ్బంది. అసలు అన్ని సిచ్యువేషన్ నుంచి కూడా దేవుడు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మమ్మల్ని ఎప్పుడు అట్లా ఏ నెలలోనూ కూడా ఎవరితో మాట పడకుండా ప్రతి ఒక్కటి నేను కట్టడానికి అన్ని అప్పుల్లో ఉన్నా కానీ దేవుడు సహాయం చేశాడు. ఆ రకంగానే మేము ఇంకా ముందుకు ఇలా నెట్టుకొచ్చినాము. అదే రకంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి. అది కిడ్నీ విషయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే టెస్ట్లు మొత్తం చేసిన తర్వాత చూద్దామన్నా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అని వెళ్తే లోపల కిడ్నీలో 11 mm స్టోన్ ఉందంట. అది నాకు పెయిన్ లేదు, లేకపోతే ఇంకోటి ఏది లేదు. అసలు వాళ్ళు టెస్టులు చేసి నాకు ఆ కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పే వరకు కూడా ఆయన నొప్పి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అసలు వాళ్ళు అన్నారు, అమ్మ ఎంత స్టోన్ ఒంట్లో పెట్టుకుని కొంచెం కూడా పెయిన్ లేకుండా అసలు ఎలా ఉన్నావు ఏంటని చెప్పేసి నా డాక్టర్లే అడిగారు. అది కూడా దేవుడి కృపే. నాకు ఆ పెయిన్ అన్నది ఏమి తెలియకుండా ఉండడానికి కానీ అసలు నాకు అంటూ ఒక స్టోన్ ఉందని చెప్పేసి నాకు తెలియదు ఆ సంగతి. ఆ టెస్ట్ చేసే వరకు కూడా దాన్ని జయకరంగా ఈ సంవత్సరం దేవుడు నాకు ఆ ఒక స్టోన్ నుంచి విడిపించాడు. ఆపరేషన్ చేసి పూర్తిగా నయమవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అలాగే నా జీవితాల్లో ఎన్నో గొప్ప మేలు చేశాడు దేవుడు. చెప్పడానికైతే నేను దేనికి సరిపోను. పిల్ల మనీ మధ్య కడుపులో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అయిపోయింది. దానికి పీరియడ్స్ సరిగ్గా రావాలి. మన డేట్స్ కంటిన్యూగా వస్తూనే ఉండేది. ఇదివరకు పాటలు తీసుకునే టైంలో తను అనుకుంది, తండ్రి నాయన నాకు తగ్గిస్తే పూర్తిగా నేను నీ రక్షణ తీసుకుని నీ బిడ్డగా మారుతానని చెప్పేసి తను ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ద్వారా పిల్ల రక్షణ తీసుకుంది. ఆ తర్వాత దేవుడు దాని పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. తగ్గడానికి సహాయం దయచేశాడు. కానీ మరి ఒక 2 నెలల కిందట శుక్రవారం ఉపాసన రాదు, శుక్రవారం శనివారం వస్తానని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక 2 నెలలు రాల. ఇంకా ఏదన్నా అనుకోండి తెలియదు కానీ పిల్లకి
ఇంకా డేట్ అలా వచ్చేయడం, పీరియడ్స్ క్రమంగా కడుపులో నొప్పి వచ్చేసి ఇంకా వాంతులు విరోచనాలు అయిపోయింది అంటే చాలా ఇబ్బంది పడింది. అక్కడ ఆ టైంలో కూడా మేమంటూ ఎవ్వరూ లేవు, మా దగ్గర ఆ టైంలో రూపాయి కూడా డబ్బులు లేవు. అది అక్కడ పొద్దుటూరులో ఉంది. ఇంకా నేనైతే ప్రే చేసుకోవడం ఉంటుంది తప్ప నా వల్ల అయితే ఏది కాదు. తండ్రి మేమైతే వెళ్ళలేము ఇక్కడ నుంచి అక్కడ దాకా పిల్లల దగ్గరికి, మరి మా దగ్గర ధనం లేదు, మరి ఆ బిడ్డను నువ్వే తండ్రి నాయన ఏసయ్యా అక్కడ ఎంతకాలం నువ్వు ఉంచావు, చదివించావు, అన్ని విషయాలు నాకు తోడుగా ఉన్నావు అయ్యా. మరి ఈ విషయంలో కూడా మరి దానికి పూర్తి ఆరోగ్యాన్ని అప్పుడే ఇంకా ఎగ్జామ్స్ అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ ఎగ్జామ్స్కి వెళ్ళాలి కానీ క్యాన్లు ఉంది, సిరాలు వెళ్తున్నాయంట చేతులకి. అసలు చాలా ఇబ్బంది అయిపోయి పిల్ల చాలా కంగారు పడి ఇంకేడ్చేసింది. నాకేం చేయాలో అర్థం కాక నేనైతే ప్రేరే చేసుకున్నాను. తండ్రి నాయన నువ్వు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, ఎన్నో మేలు చేసావయ్యా. ఆ బిడ్డలు కూడా స్వస్థపరిచి ఎగ్జామ్స్ రాయడానికి సహాయం దయచేయాలని చెప్పేసి ఇంకా ప్రేర్ చేసుకున్నప్పుడు అనుకునే విధంగా తన ఫ్రెండ్స్ తన హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ఇంకా ఎగ్జామ్స్ విషయంలో కూడా కృప చూపించాడు దేవుడు. దానికి పూర్తి స్వస్థతనైతే ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అలాగే మా ఇంట్లో ప్రతి నెల ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరిగే విషయంలో కూడా 2-3 నెలలు నాకు ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోనప్పుడు ఇంకా మా ఇంట్లో ప్రతిసారి ఎప్పుడు వాదనే. ప్రార్థన అంటే మాత్రం మా నాన్నకి అస్సలు ఒప్పుకోడు, మా నాన్న కానీ అబ్బాయి కానీ. ఇంకా వాళ్ళని నెట్టుకుంటూ ప్రతి నెల పెట్టుకుంటూ వస్తున్నాను. కానీ ఒక 2 నెలల టైంలో నా దగ్గర రూపాయి కూడా లేదు, ధనం లేదు. ఒక పక్కన ఒంట్లో బాగోట్లేదు, ఆపరేషన్ చేయించుకున్నాను, ఇంకా చేసేవాడు లేరు. తండ్రి ఆయన నాకైతే చాలా ఇష్టం నెలవారీ ప్రార్థన. ఇంట్లో ఇదివరకు వారం పెట్టుకునేదాన్ని. నా విజేతాలు నేను పోగొట్టుకున్నాను. వారానికి ఒకసారి గృహానికి వచ్చి వెళ్ళేవాడు. నువ్వు నెలకొకసారి కూడా ఇంట్లో ప్రార్థన పెట్టుకోలేకపోతే ఎలా తండ్రి అని చెప్పేసి ఇంకా నేను ఏడుకుంటూ ప్రార్థన అయితే చేసుకుంటున్నాను. వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను మా ఇంట్లో వాళ్ళకి. సర్లే అని చెప్పేసి దేవుని అనుకోని విధంగా నేను ఎప్పుడైతే పెట్టలేనో అనుకున్నానో ప్రార్థన, అప్పుడే గొప్పగా ఘనంగా జరిగించాడు ఇంట్లో ప్రార్థన. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అన్ని విషయాల్లో ఈ క్షణం వరకు ఇక్కడ నేను నుంచి సాక్ష్యం చెప్తున్నాను అంటే సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో నన్ను నా బిడ్డల్ని నా భక్తులు దేవుడు కాపాడుకుంటూ రాబట్టే మేము ఇలా ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి వేవేళ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని వారికి మాట్లాడాలి. నా సాక్ష్యం అంటే నా మనసులో ఎంతో వేదన ఉంది, కానీ అది కృష్ణుడికి చెప్పాల్సిందే. అయితే ఏంటంటే పిల్లలు ఈ స్థితిలో ఉన్నారంటే అది దేవుడి కృపే, నాదైతే కాదు. బిడ్డల్ని ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు వచ్చేసరి బిడ్డల్ని ఎక్కడే సాధించుకొని నేను ఒంటరిదాన్ని దేవుడు మొరపెట్టుకుంటా. సమూహం కూడా ఎంతగానో మొరపెట్టారు. అమ్మగారు అయ్యగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. అయ్యగారు నాకు భర్త లేడు, మరి బిడ్డలు చూస్తే బిడ్డలు కూడా తీసుకుంటాడు. ఒంటరిదాన్ని అయిపోయిన అయ్యగారు మరి ప్రార్థన చేస్తే ఆరోపకంగా బిడ్డలు వస్తారేమో అనుకున్నాను అని అయ్యగారు ఎంతగానో మంది పిల్లల్ని దగ్గర తీసుకొస్తాడమ్మా తీసుకొస్తాడు ఎంత ధైర్యం చెప్పిన ఒంటరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంతగానో కుమిలిపోయేదాన్ని. ఒక పక్క పొట్టి చేసుకున్నా, ఒక పక్క బ్యాంక్ చేసుకున్న, చేతిలో డబ్బులు అప్పుడు విపరీతంగా ఉన్నా కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి పలకరించేవాడు లేదు, ఆదరించేవాడు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. తోబుట్లు ఉన్నారంటే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు చేసుకోవడం నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ స్థితిలో ఆశ చచ్చిపోయే మట్టంలో ఉంది. నేను ఎక్కడుండి సాక్ష్యం చేస్తున్నాను. అయితే సైకిల్ బజార్లో ఉన్నప్పుడు ఆశ వచ్చి స్కూల్ వ్యాన్ దగ్గర మరి దేవుడే పంపించడం నాకైతే తెలియదు. కానీ ఈ దేవుడి గురించి నాకు చిన్నప్పుడు మా అమ్మని తెలియదని, కానీ ఎందుకు వెళ్ళేదని ఎందుకు వచ్చేదో నాకైతే తెలియదు. ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆశ వచ్చి అమ్మ గుడికిరా అయ్యగారు మంచి తగ్గిపోతుంది, అందరూ నీకు కూడి ఉంటారు, పిల్లలందరూ వస్తారు, నీ కుటుంబం బాగుంటుందమ్మా, నీ వచ్చి ఇంటికి వచ్చి చెప్పేది. నేను నమ్మను. మా అమ్మ లేదు, నాకు ఎవరు లేదు, మొగుడు కూడా ఎవరు లేదు, అందరినీ దూరం చేశాడు దేవుడు. ఆ దేవుడే నాని ఎంతగానో అసలు నాకు వద్దున మాట చెప్పొద్దు వెళ్ళిపో అని చెప్పి అనేదాన్ని. ఆ స్థితిలో కూడా ఆశను పట్టుకొని నువ్వు రామ్మ గుడికి రా అంటే నేను వచ్చాను. వచ్చాక కూడా నాకు మనశ్శాంతి లేదు, ఎంతో వేదన పడేదాన్ని, ఎంతగానో కుమిలిపోయేదాన్ని.
తండ్రి ఎందుకు నా ఒంటరి బతుకు ఎందుకు ఇచ్చావయ్యా? అసలు పెళ్ళి ఒకటి బతుకుంటేది కాదు కదా, ఉండేదన్నా పోయేదన్నా నాకైతే తెలియదండి. పిల్లల్నేమో పిల్లలు న్యూజిలాండ్ వేసాను తీసుకొచ్చాక, చిన్నప్పుడు పిల్లల్నేమో ఆగిపిల్లో స్కూల్లో చదివించిందని అలా నాకు చెప్పకుండా పెట్టకుండా 2 పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్లో తీసుకున్నాడు. అయితే అక్కడికి ఏదో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది, ఒక్కసారి ఇచ్చేది. పిల్లల్ని చూడటానికి కూడా నాకు అనుమతి ఉండేది కాదు. గోడకాడి నుంచి చూస్తూ తొంగి చూసుకొని వచ్చేది. ఆ పిల్లల్ని నారానికి అయితే కూడా పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. మా నాన్న ఊరుకోడు, మా నాన్న మాట్లాడితే ఊరుకోడు, అంతా పిల్లలు వచ్చారు ఎంతకైనా బాధ పెట్టేవాడు. అయినా కానీ నా పిల్లలన్నా కావాలి, నా భర్త లేడు కాబట్టి మంచోడు కాదు కాబట్టి పిల్లలన్నా చేర్చుకోవాలని ఎంతగా దూరం అయినా సరే అడవుల్లో పిల్లలు వేసినా కానీ మనం కూడా వెళ్ళేదాన్ని. మనం కూడా వెళ్ళి పిల్లల్ని చూసుకొని మళ్ళీ దిక్కులేని దానికి వచ్చి ఇంట్లో ఎంతగానో కుమిలిపోయేదాన్ని. ఆ స్థితిలో ఉన్న దేవుడు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడంటే అది ఎంత ఘనతాన్ని చెప్పలేడు. ఘనతగా దేవుడు కలగాలి. అది ఎందుకంటే ఆ బిడ్డలు ఎంతగానో దేవుడు కృప చెప్పు బట్టి ఆ బిడ్డలో దేవుడు మందిరాన్ని వదలలేదు, దేవుళ్ళో ఉంటున్నారు. ఇంకా దేవుళ్ళో ఎదగాలని, దేవుడితో ఉండాలని, ఆ బిడ్డలు కూడా లోబడి ఉండాలని, అనేక బిడ్డలు నడిపించాలని. మరి కన్య విషయంలో కూడా ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు. కన్ను చిన్నప్పుడే పువ్వు ఉంది కాబట్టి మా అమ్మ చేపించుకొని వదిలేసింది. అయితే అందరూ అంటున్నారు మరి కన్నాలా ఉంది కమ్మా, మరి కన్ను పోతే ఏమైపోతావు నువ్వు, ఎట్టగడ చూస్తానని చెప్పి మా వదిన అనేసరి కన్యాపృష్ణం చేయించుకున్నాను. చేయించుకుంటే మరి ఆ స్థితిలో కూడా నాకు ఎంతగానో బాధ వచ్చింది. ఏడకూడదు, బాధపడకూడదు, నరాలు చెప్పకండి అన్నారు. ఈ పిల్లలు చూస్తే హాస్పిటల్ నుంచి రాగానే ఒక పక్క బాధ అనిపిస్తుంది. పిల్లలు తీసుకొచ్చాను, ఒక పక్క తల్లి ప్రేమ తెలియక ఇలా చేస్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదని. హాస్పిటల్ నుంచి రాగానే ఇంట్లో కొడుకేసి నేను పేదరికి వెళ్ళిపోతాం అన్నప్పుడు కూడా అప్పుడు ఎందుకు బతుకున్నాను నాకైతే అర్థం కాదు. ఆ క్షణంలో మాత్రం నన్ను వదిలేసి పేదరికి వచ్చాను అనిపించింది. దానికి దేవుడి విషయంలో మరి గొప్ప నాకైతే అర్థం కాలేదు. బతుకుతున్నా కాబట్టి అంత వ్యాధులు వస్తుంది. ఆ స్థితిలో కూడా బిడ్డలు ఎంతగానో దేవుళ్ళు ఎదుగుతున్నారు. నేను బాధపడలేదు నన్ను వదిలేసినంత మాత్రాన. అయితే దేవుడు మా కృపను అందుకుంటే మమ్మల్ని మా 2 బిడ్డల్ని కూడా నన్ను కూడా దేవుడి మందిరంలో ఉండేలా కదా అనేది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. కొన్నాడు అందరూ సంఘటనలు. మరి నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప కార్యం. మరి నా కాళ్ళు బాగోలేదు, మరి అంతా కూడా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి అమ్మగారు అన్నారు, నువ్వు దేవుడి మీద ఆధారపడి మాట ముందు ఇవన్నీ కాదు, అసలు పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నావు అది అన్నాను. అలాగే నేను అసలు అప్పటి నుంచి ముందు పిల్లలు కూడా వేసుకోవట్లేదు నేను కాలుకి. మరి అందులో అసలు బాగా నడవనిచ్చేది కాదు. మరి కాలు నొప్పి రావట్లేదు కానీ అప్పుడు మీద బాగానే నడుస్తుంది. మరి నేను పైకి ఎత్తుగా ఉంటుంది, మరి మోసుకోలేకపోతున్నాను. మరి దేవుడు ఈ సంవత్సరంలో మనం చేసి గొప్ప కాదంటే ఈ కాలు బాగోలేదు, ఎట్లయినా మోసుకోలేకపోతున్నాను అన్నప్పుడు అందరికీ 15 ఏళ్ళకి అలాగా పంపేశారు. మరి మేమైతే ముందు వేరే కట్టాము. మరి అన్నారు మీ క్యాస్ట్ని బట్టి అక్కడ కార్యక్రమం పెట్టుకోమన్నారు. మరి మేము పంచాయతీలోకి వెళ్ళినప్పుడు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళకేమో 15 ఏళ్ళు కట్టించారు, మాకేమో 3,000కే పంపేశారు. మరి కానీ ఏంటంటే త్రివేణికి కూడా మన 2 నెలల క్రితం బాగా జ్వరం వచ్చేసి తల నొప్పి ఇక్కడ నుంచి ఇలాగా ఉంటుందంట. మరి అదే కాడ ఓ పిల్ల తీసుకొచ్చింది. నేను ఓకే మరి ప్రార్థన చేస్తున్నాను, ఏంటైనా మరి ఎందుకు ఇలా అయిపోయింది. మేము ఒకప్పుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి చిన్న మా కోసం ఎంతో ప్రార్థించారయ్యా. మరి ఎందుకు ఇలా మరి ఎందుకు అయినా మరి అని అన్నప్పుడు త్రివేణి పట్ల కూడా గొప్ప కార్యక్రమం చేశాడు దేవుడు. మరి ఇంకోటి ఏంటంటే తీసేసేస్తామన్నారు, ఓడిపోతున్నారు అన్నారు. మళ్ళీ అయ్యగారు అమ్మగారికి చెప్పినప్పుడు అమ్మగారు అయ్యగారు సంఘం మా ఇంటి కోసం ప్రార్థన చేశారు.
మరి మేము కోర్టులోకి వెళ్ళి 3,000 కట్టాము, ఇంటికి 3,000 కట్టాము. అంటే 5-6 ఇల్లు తీశారు. మరి మా ఇల్లు అంతా తీయలేదు. మరి అమ్మగారు ఇచ్చిన నేను కూడా వేస్తున్నాను. మా కోసం ఎంతో ప్రార్థన చేశారు సంఘం కూడా. మరి ఇల్లు కూడా మాకు దేవుడు ఇచ్చాడు. అది దేవుడు నాకు వాగ్దానం ప్రహారం వచ్చి ఇచ్చిన ఇల్లు అది. నాకు ఫస్ట్గా ఐకలు వచ్చినప్పుడు మరి ఇలా ఉన్నామంటే అసలు దేవుడే. మేము నా బిడ్డ నేను వాళ్ళు ఉన్నామంటే ఒకప్పుడు మా దేని స్థితి మాకు బియ్యం కూడా ఉండే కాదు. గారు వచ్చి మమ్మల్ని నడిపించి నన్ను బిడ్డ నేను ఒకప్పుడు అయితే మమ్మల్ని దేని స్థితిలో మమ్మల్ని పలకరించేవాళ్ళు కాదు. ఏదైనా పరీక్షలు కూడా పిలిచేవాళ్ళు కాదు. ఇవాళ మమ్మల్ని అందరూ పలకలేదు. నాకు అప్పుడు అసలు పరీక్ష మా చుట్టాలు కానీ ఎవరు కానీ అన్నీ నా బిడ్డలు కూడా ఏమో ఒకసారి పరీక్షలకి వెళ్తా అన్నారు. మా ఆడబిడ్డలు నువ్వు ఇలాంటి చీర కట్టుకొచ్చావేంటి, మంచి చీర కట్టుకోకుండా వచ్చావా? దేవుడు నాకు నా బిడ్డకి ఎన్నో జీవితం గొప్ప అసలు చెప్పినా కూడా వస్తున్నారు కదా. మరి ఈ సంవత్సరంలోనే మేము ఎన్నో మేలు పొందుతున్నాం. మరి గోల్డ్ చేయించుకుంటాం కూడా దేవుడు సహాయం చేశాడు. మరి ఏంటంటే త్రివేణి బాబు కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన గారికి అమ్మగారికి మేము నా సాక్ష్యం ఏంటంటే నా న్యూ ఇయర్ ఇక్కడే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నేను చర్చిలోనే ఉన్నాను. నాకు వాగ్దానం వచ్చింది ఏమనంటే ఆయన నీకు సహాయం చేయుటకై మేఘవాహనం నుండే వచ్చును అని చెప్పి వచ్చింది. అటు రీతిగానే నా దేవుడు నాకు ప్రతి విషయంలో సహాయం చేశాడు. నేను కొన్ని విషయాలు తీర్మానం చేసుకుని తప్పినప్పటికీ నా దేవుడు నాకు అన్ని విషయాల్లో ఏది నేను ప్రేయర్ చేయగానే నాకు ప్రతిదీ జరిగిపోయేది. ఒకవేళ ముందు ఆటంకం ఉన్నా ఆ తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోయేది. అటు రీతిగా దేవుడు నాకు గొప్ప కార్యాలు జరిగించాడు. అలాగే నేను హాస్టల్ ఉన్నప్పుడు నాకు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు పీరియడ్స్ మొత్తం అవి ఒక 6 months బాగానే వచ్చినాయి. నెక్స్ట్ ఏమైందంటే నాకు రాలేదు. ఓవర్ బ్లీడింగ్ అయిపోయి 15 days అయిపోయిన తర్వాత నేను అక్కడ టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ చాలా పవర్ ఎక్కువ ఉండి దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ ఆ హాస్టల్లో చాలా అయిపోయింది. చాలా సిక్ అయిపోయాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాకు మామూలుగా అక్కడ ఒక నర్సాకు పరిచయం అయింది. ఆమె దేవుడు సేవ చేసే ఆమె అక్కడ కొన్ని మీటింగ్స్ ఉంటే అక్కడ తీసుకెళ్ళేది. మాకు తెలియకుండా అక్కడ నర్సు అక్క ఇంకా అక్కడికి వెళ్ళంగా నన్ను చూసి చాలా చాలా కేర్ చేశారు. అప్పుడు అనుకున్న దేవానికి స్తోత్రం. అంటే ఆమె వల్ల ఇంకా నాకు అక్కడ ఈజీ అయిపోయింది. నేను ఏమీ చేయకుండానే ఆమె రోజు కాల్ చేసి కనుక్కోవడం, నాకు సెలైన్లు పెట్టడం, నాకు తగ్గేంత వరకు ఆమె బాగా చూసుకున్నారు. అది కూడా దేవుడిని అవసరం చేసుకున్న కార్యమే. అలాగే ఆ కడప వెళ్ళాను చదువుకోవడానికి. వెళ్ళి ఇప్పుడు అయిపోయింది నాది చదువు. ఇప్పుడు ఒక బ్యాక్లాగ్ లేదు, మంచి పర్సంటేజ్ ఉంది. అది నా వల్ల అయితే కాదు. నాకు తెలుసు నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత బాగా చదువు రాదు అని చెప్పి. అయినప్పటికీ నా దేవుడు నా తోటుండి అందరికంటే గొప్పగానే నన్ను ఉంచాడు. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పటికీ, మేము చాలా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు అక్కడ ఫీజులు మొత్తం క్లియర్ చేయడానికి, అలాగే నేను మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను ట్రైనింగ్కి. అందుకు కూడా మొత్తం సెట్ అయిపోయింది. దానికి కూడా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఇంకను మా ఇంట్లో మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం. అది మా తప్పే. మీరు మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకొని. మా ఇంట్లో మా డాడీ మానేశాడు. ఆయన చెప్పినా వినట్లేదు రమ్మని చెప్పి. అది నాది మా అమ్మది తప్పు వల్లే అని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా డాడీ చర్చికి రావాలని చెప్పి, మా కుటుంబం మొత్తం సన్నిధిలో ఉండాలని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు. నా సాక్షి ఏంటంటే మరి ఈ సంవత్సరం నుంచి మరి దేవుడు మరి ఇప్పుడు దాకా మరి నన్ను ఎంతగానో దేవుడు ఖర్చు వేశాడు. మరి నా జీవితంలో మరి ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి
మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు మరి నన్ను లేవనెత్తు అప్పుడు ఏం జరిగిందంటే మరి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అప్పుడు ఏం చేయాలో తెలియక మరి అలానే మేము ప్రార్థన చేసుకుంటానే మరి మరి మందులో నేను సాక్షి చెప్పుకుంటానయ్యా మరి అన్నప్పుడు మరి దేవుడు తగ్గించాడు. అలానే మరి ఎన్నో విషయాల్లో కార్యం జరిగించాడు. మరి నా చదువు విషయంలో కూడా మరి మంచి ర్యాంక్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అంతవరకు దేవుని స్తోత్రము. ఒకసారి ఏం జరిగిందంటే మరి నేను ఇక్కడ చేసుకొచ్చి మరి ఇక్కడ నా పని చేసుకొని వెళ్తుంటే ఒక 60 స్పీడ్లో వెళ్తున్నాను. వెళ్తుంటే సరే అని చెప్పి ఒక లారీని క్రాస్ చేద్దామని వెళ్తున్నాను. వెళ్తుంటే సడన్గా ఎదరి నుంచి లారీ వచ్చింది. వచ్చేవాడికి 2 బ్రేకులు స్పీడ్గా నొక్కేసేవాడికి స్పీడ్ అయిపోయి కింద పడింది. కానీ మరి దేవుడు మరి నాకు కానీ బండికి కానీ ఎటువంటి దెబ్బలు తాగకుండా మరి దేవుడు నా చుట్టూ కంచి వేశాడు. మరి అలానే 10th మరి చదువుతూ మరి అలాగే చదువు రాదు. మరి చదువు రాదయ్యా మరి అలాగే ప్రార్థన చేసుకుంటాం. మరి ప్రార్థన చేసుకుంటే మరి ఇప్పుడు దాకా రాసిన ఎగ్జామ్లో మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి మా కుటుంబంలో మరి మమ్మల్ని కూడా మా నాన్న కూడా రక్షణ తీసుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు. అలానే మరి మా నాన్న కూడా మందిరానికి వచ్చేటట్టు మా కుటుంబం అంతా మందిరాలు ఉండేటట్టు మరి నేను కూడా 10th మంచి ర్యాంక్ వచ్చేటట్టు నేను ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్షి దేవుడు. పరిసంలో దేవుడి గొప్ప కార్యం చేస్తుంది మా పట్ల. నేను శ్రద్ధగా దేవుడి చూడకపోయాను. మరి దేవుడు నన్ను క్షమించాలి. మరి మా మానవుడికి మరి పుట్టినరోజుకి మరి నేను అట్లా మనం 2 వచ్చాం. వచ్చినప్పుడు మరి అడికి ఏం చెప్పి వస్తుందో అయితే చెప్తున్నాడు. కానీ గ్యాస్ నొప్పి అనుకొని మేము టాబ్లెట్లు అనంతరంగా తెచ్చుకునేవాడు, అనంతరంగా వేసుకునేవాడు. అలా పనికి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. మేము పిల్లడి పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకోలేదు. ఎందుకంటే వాడు పని అంటున్నాడు కదా, అలాగే నొప్పి వస్తుంది అనుకున్నాం కానీ టాబ్లెట్లు వేస్తున్నాడు. మరి అలాగే ఇక్కడికి వడ్ల మనం మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ప్రార్థన జరుగుతుంది. పిల్లడు ఎంతో బాధపడుతున్నాడు. మరి టాబ్లెట్లు తీసుకొచ్చి మరి ఇంజక్షన్లు చేయించినా కూడా వ్యాన్లో కూర్చొని ఒకటే బాధపడుతున్నాడు. నేను వ్యాన్లో కూర్చొని ఏంటి ప్రభు ఈ ఆటంకి వెళ్ళినా మరి బిడ్డకి ఎందుకు ఇలాగ వస్తుందని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పిల్లడికి విసురుకుంటున్న కూర్చున్నప్పుడు ఎవరో నుంచి రామన్నప్పుడు కూడా ఏంటి ఎలా జరుగుతుందండి, ఎంత సంతోషంగా ఇప్పుడు జరిగినప్పుడు ఏంటి ఈ ఆటంకాలు అంటే నేను మనసులో ప్రార్థన చేస్తాను, సరి చేసుకుంటున్నాను. మరి పిల్లడు అలాగే వచ్చి మరి ఇంట్లో పడుకున్నప్పుడు కూడా అలాగే నింపుతున్నప్పుడు మరి ప్రార్థన అయిపోయాక అయ్యగారితో ప్రార్థన చేపించుకున్నప్పుడు అమ్మాయి 2.5 గంటలు నొప్పి అన్నారు. మరి నాకైతే చాలా భయమేసింది. స్వప్నం చూసి ఇది అలాగా నింపుకున్నప్పుడు మరి 2.5 గంటలు నొప్పి అనుకుంటున్నాయి. కానీ మరి తీసుకెళ్తే హాస్పిటల్ వెళ్ళినప్పుడు మరి అరే రక్తమా ఒకటే నొప్పి అని ఏడుతున్నాడు. మరి మా అల్లుడు మరి రాజు అక్క మేమందరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడికి వడ్లమల్ల డాక్టర్ గారు అన్నాడు, ఇక్కడ ఈ ఇంజక్షన్ 2 కోర్సులు చేసినా కూడా ఇది నొప్పి తగ్గలేదంటే అది 2.5 గంటలు నొప్పినమ్మ. మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నప్పుడు మరి వెళ్ళినప్పుడు నర్సులు చూసి మరి ఇంజక్షన్ ఈ సిలిండర్ బాటిల్ ఎక్కించారు. 3 అయిపోయింది అక్కడే. మళ్ళీ వచ్చి ఇక్కడ మందిరంలో ప్రార్థన చేసుకొని మరి మందిరంలో పడుకొని పొద్దున్నే లేచి ఒకటే ప్రార్థన చేసుకున్న ప్రభా మా పట్ల ఎవరూ లేరు నాయన, నువ్వే ఉండవు. కొన్నిట్లో నువ్వే కార్యం చేసావు, నా బిడ్డ పట్ల చేసావు. మరి నాకు ఏ స్థితిలో వచ్చిన మీరు ఇక్కడ నడిపించుకున్నావు. మరి ఎందుకు నొప్పి వస్తుందని నేను దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుని నేను హాస్పిటల్కి మరి వెళ్ళగానే డాక్టర్ గారు చూసి మరి అర్జెంట్గా స్కానింగ్ రాపించమన్నాడు. మా దగ్గర అసలు రూపాయి వెళ్ళలేదు. ఎంత హాస్పిటల్కి వెళ్ళాలంటారు. డబ్బులు చూస్తున్నా మరి ఇద్దరం కలిసి పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు అప్పుడే మా ఏప్రిల్కి పింఛని వచ్చింది. డబ్బులు సడన్గా ఇంట్లో తీసుకెళ్ళి 3,000 రూపాయలు నాకు చేతికి ఇచ్చింది. అమ్మడి ముందు పిల్లడు చూపించు అన్నప్పుడు ఆ 3,000 తీసుకొని తెల్లారి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
స్కానింగ్ తీపించుకొచ్చాము. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి డాక్టర్ గారు కింద రూమ్లోకి వెళ్ళిపోయారమ్మా, మరి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి అని అన్నాడు. మాకేమో కింద రూమ్ ఏమి ఇక్కడ ఏంటో తెలియదని మేము తిరిగినప్పుడు మళ్ళీ మా అల్లుడికి ఫోన్ చేస్తే అక్కడ అంబులెన్స్తో కుర్రాడు ఉన్నాడు, మా ఫ్రెండ్. మరి ఆ కుర్రాడు మాకు దేవుడు నిజంగా అమ్మటే మాకు అర్థం ఏంటో దేవుడు అమ్మటే కుర్రాడికి కొంచెం పోగొట్టలేదు, వెళ్ళిపోయేవాడు. పేషెంట్ ఎక్కించుకొని మేము గవ్వ పరిగెత్తగానే ఆంటీ ఏంటంటే అన్నాడు, ఇలా తమ్ముడు కన్నా బాగోలేదు అయ్యా తీసుకొచ్చానంటే ఆ అంబులెన్స్లో వాళ్ళని కూర్చోబెట్టి కాగితాలు తీసుకొని గవ్వ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే ఆయన ఒకటే గబగబ చెప్పేసినప్పుడు ఏసు చాలా బాధపడిపోయి కడుపులోనే కుళ్ళిపోతున్నాడు, ఏడుచేస్తున్నాడు. ఆయన ఏడిసి నేరేడితే పిల్లడు బెదిరిపోతాడు ఎవరని ఒకటే ప్రార్థన చేసుకొని అండి ఏమైందంటే చెప్పాడనంటే అమ్మ పిల్లోడికి ఒక అన్ని పేగులలో ఒక పేగు ఉంటుంది, అది ఉప్పింది. ఆ ఉప్పు ఆ పేగుల్లో ఉంచి పేగు తీయాలంటే మా వల్ల కాదమ్మా, అది ఎలా జరిగింది కూడా నాకు చెప్పలేమమ్మా, అది దేవుడి చిత్తం, అది తీయాల్సింది. పేగు శాంతం ఎండిపోయేలాగా ఉంది, అది ఉప్పు తిని కాపాడుతుంది, పేగు అది ఎండిపోతే కాపాడదామని అన్నప్పుడు నాకు చాలా భయం వేసేసి నాకు అది దడ చేసింది, కాళ్ళు చేతులు వణికిపోతాయి అక్కడ అని చెప్పాను. కానీ అప్పుడు ఆయన ఆ కుర్రోడు అన్నాడు, సార్ కొద్ది నిదానం చెప్పండి, వీళ్ళిద్దరే కంగారు పడిపోతారు అని పిల్లోడిని పక్కకు తీసుకెళ్ళి పక్క కూర్చోబెట్టి మాకు ఎవరైనా చెప్పారు, ఇవాళ జాయిన్ చేసుకోవాల్సిందే, మరి తెల్లారి రేపు పొద్దున ఆపరేషన్ చేయాలని అన్నప్పుడు నా దగ్గర ఏదైతే డబ్బులు లేవు, ఆపరేషన్ అన్నారు చాలా డబ్బులు అయిపోతాయి ఏమో నాకు బట్టి టెన్షన్ పడిపోతాను. మళ్ళీ అయ్యగారు ఫోన్ చేస్తే అమ్మ ఏమవ్వదో అర్థం చేశారు, సిలిండర్ పెట్టారు. తెల్లవారులు ఎక్కితే ఉంది, పిల్లోడు ఒక్కడే ఎలా ఉన్నాడంటే పిల్లడు చిన్నకి చాలా ఏడుపు పెట్టుకొని కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకుంటారు. ఏంటి ప్రభా మేము ఈ స్థితిలో ఇక్కడ హాస్పిటల్లో ఉంటే నా బిడ్డను పెట్టుకోండి ప్రభా అన్నప్పుడు నాలో ఏమైనా తప్పులను క్షమించాయి, నా బిడ్డకి ఏమైనా జరగకుండా సహాయం చేయాలి నేను అడిగినప్పుడు కూడా దేవుడు మరి నా బిడ్డ పట్ల తెల్లారి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి 10 పేషెంట్ ముందు జాయిన్ అని అన్నాడు. పిల్లాడు టెన్షన్ వచ్చేసింది, బాగా టెన్షన్ వచ్చేసింది, బేబీ పెరగకూడదా, పిల్లాడు టెన్షన్ పడకూడదు అన్నప్పుడు నాకు ఇంకా భయం వేసింది. అయ్యా నువ్వు ధైర్యం చేసుకో, దేవుడే ఉంటాడు అయ్యా, అయ్యగారితో ప్రార్థన చేయించుకో అన్నప్పుడు ఫోన్ చేసి అయ్యా మరి ఇలా ఆపరేషన్కి అన్నారు, మరి ప్రార్థన చేయండి అయినప్పుడు ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు అంటే పిల్లడు మనతో సోగుగా మాట్లాడుతున్నాడు. ఆడికి చాలా భయంగా ఉండి మరి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో వేసి 6 లోకి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. ఆ రేత్రి అసలు మొత్తి ఇచ్చినప్పుడు అందరూ ఆ చేసిన వాళ్ళందరూ మొత్తిగా నిద్రపోతే పిల్లడు అసలు కంటి మీద నిద్రపోకుండా నెప్పు 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 అన్నప్పుడు తెల్లవార్లలో కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఆ బిడ్డకి ఎందుకు మొత్తి అక్కలేదో, ఎందుకు ఏడుస్తున్నాడో ప్రభా, బిడ్డ లేచి వెళ్ళిపోతానంటాడు, ఏంటి ప్రభా బిడ్డకు మంచి నిద్ర పట్టలో చేయి ప్రభా అని ఆ బిడ్డ కాడ కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఆటో అప్పుడే పెట్టాడు చెట్లో కూడా. మరి ఏది అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ పిల్లడు చెందిన ఉన్నాం కదా, ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నారు. అయితే మరి మా అన్నయ్యోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉంటారన్నారు, ఎవడు వద్దులే అన్నాడు. కాదమ్మా నీకు నీ ధైర్యం ఉంటామమ్మా, నువ్వు ఎవడు వద్దులే వెళ్ళిపోమని అందరిని పంపించేసి నేను వేసి ఒక్కళ్ళు ఇద్దరు కూర్చొని బెడ్ కాడ కూర్చొని 12 దాకా వేసి చేసి ప్రార్థన చేసుకున్నాము. మరి దేవుడు అదే కృప బట్టి మరి తెల్లారి అయ్యగారు వచ్చారు. పిల్లడు అలా బాగా బెడ్ మీద పడిపోయి అసలు మన ఒక రూపురేఖలు కూడా లేకుండా వృత్తి పైకితో ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇద్దరు మరి తెల్లారితే హాస్పిటల్కి మరి జాయిన్ చేసాము, డబ్బులు చూస్తే లేవు, ఏం చేయాలన్నప్పుడు పిల్లడు సిలిండర్లు ఎక్కుతూనే ఉండయి. మరి కిందకి వచ్చి వేసి మా వాళ్ళందరినీ డబ్బులు అడిగాడట. అప్పుడు కూడా మా దగ్గరలో వాళ్ళు నేను ఒకే మాకు చెప్తున్నారట. మా తోటికోడని అడిగి మా బావగారు ఫోన్ చేసి అడిగా అక్క మరి వద్దు డబ్బులు కావాలి హాస్పిటల్లో, మరి ఎంత అడుగుతారు ఏమో ఆపరేషన్ చేయాలంటున్నారు నేను అన్నప్పుడు మరి నా దగ్గర అయితే డబ్బులు లేవురా, నా దగ్గర అయితే ఆ ఉంగరం తీసుకెళ్తే అక్కడ పెట్టేసుకో, ఎంతైతే అంత ఇస్తారు అన్నప్పుడు మరి పొద్దున్నే మా తోటికోళ్ళు వచ్చి ఏకడతో లేచి వచ్చింది ఉంగరం ఇచ్చింది. మరి అలాగా నేను కిందకి వెళ్ళి మరి దేవుడు ఇచ్చిన హాలేజ్ నేను వెళ్ళి మా తోటికోళ్ళు పోతునూరు రామని ఫోన్ చేసి అక్క ఇలా పిల్లడిని హాస్పిటల్ తీసుకొచ్చాను, పిల్లడు 24 గంటలు నొప్పి అంటున్నారు, మరి ఆడ సిలిండర్లకి తిరిగి మరి హాస్పిటల్లో ఉన్నాము, నాకు డబ్బులు అవసరం అక్క, డబ్బులు ఉంటే చూడాక అన్నప్పుడు ఏమైనా నువ్వు నాకు ఇచ్చావు, ఎప్పుడో నాకు ఇచ్చా, నా పిల్లలు చదువుకి ఇచ్చావు నువ్వు 5,000 రూపాయలు, ఇదిగో నేను ఇచ్చేస్తున్నాడని అప్పటికప్పటికే ఫోన్లో 5,000 రూపాయలు కొట్టేశారు వాళ్ళు.
మరి తెల్లారి పొద్దున్న మా తోటపాలు తీసుకొచ్చి ఉంగరం ఇచ్చినప్పుడు 10,000 ఉంగరం పెట్టాను నేను. పెట్టి మరి దేవుడి కృప బట్టి మరి ఆ అప్పు కూడా ఉంగరం కూడా మరి ఆ పిల్లడు హాస్పిటల్ ఉండగానే నాకు ₹1,00,000 లోన్ వచ్చింది. మరి ఆ అప్పులు కట్టాను, మరి ఆ ఉంగరం కూడా ఇడిపించేశాను. మరి పిల్లడు కూడా మరి ఆ డాక్టర్ గారు చూసి అన్నాడమ్మా, ఏం అవ్వదమ్మా, కంగారు పడద్దు, పిల్లడు కానీ ఎట్లగాడినా ఇంకా చిన్న పిల్లలు కూడా చేయించుకున్నారు, అంత భయపడద్దు నువ్వు అని నాకు డాక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను భయపడేవాను. ఏంటంటే అలాగే చెప్తారావు డాక్టర్లు అనుకున్నాను. మరి డాక్టర్ చెప్పాడంటే దేవుడు చెప్పాడే అనుకున్నాను. నేను అమ్మ జాగ్రత్త అన్నాడు. మరి పిల్లాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాక ఆయనకు సొయ్యి వచ్చిందంటే అప్పుడు దాకా కూడా పిల్లాడికి ఎలాగ మాట్లాడాలో కూడా తెలవలేదు. మరి దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి అదొకటి. మళ్ళీ నేను స్థలం గురించి మరి అయ్యగారు చెప్పాను, సంఘం కూడా చేశారు ప్రార్థన. మరి నేను మా వాళ్ళు అందరూ అనుకున్నారు వీళ్ళు స్థలము కొనలేరు, స్థలము కూడా ఏమీ లేదని అన్నట్టుగా నన్ను చాలా బాధ పెట్టారు. బాధ పెట్టినప్పుడు ఉండదు కూడా మందిరానికి ఇచ్చేసేసి ఏమి పిల్లకు పెళ్లి చేసేసాను కదా, పిల్లోడికి ఏముండదు అన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను ఇచ్చింది తక్కువగా నువ్వు ఇచ్చేది ఎక్కువ వేస్తావు అన్నప్పుడు తెలుసు ప్రభా, మరి నువ్వు ఎక్కడిస్తావు నువ్వు ప్రభా అన్నప్పుడు మేము ₹2,00,000 చీటీ వేసినప్పుడు అది పాడి మరి అమ్మటే మరి మా బావకి 50,000 ముందు, మాకంటే ముందు మా బావ 50,000 కట్టేశాడు ఆ స్థలానికి. మాకైతే తెలవదు, ముందే కట్టి తర్వాత మాకు డబ్బు తెచ్చుకోమన్నప్పుడు మేము వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి ₹2,00,000 తీసుకొచ్చి ₹2,70,000 పెట్టి 4 సెంట్లు భూమి కొన్నాము. మరి అందరూ 4 సెంట్లు కానీ ఒక సెంటు ఎగస్ట్రే దేవుడు ఇచ్చాడు రోడ్డు అమ్మటే. మరి నేను అనుకున్నది ఏంటంటే ఇలా తూర్పుగా ఉండాలి ప్రభా గుమ్మం మరి అని అనుకున్నప్పుడు నేనైతే అలాగే ప్రార్థన చేశాను, ప్రభా నాకు తూర్పునే కావాలి నాయన, మరి గుమ్మం మరి ప్రభా మరి రోడ్డు ఇచ్చే దేవుడు నువ్వు ప్రభా అన్నప్పుడు మరి అంత రోడ్డు కూడా తార్ రోడ్డే పడుతుందని అన్నాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఇచ్చిన ఏమి ఇచ్చినా రోడేస్తారో నేను మరి మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి జాను పట్ల నాయన మరి ఎంతో బాధపడినప్పుడు కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. మరి ఇంటికి సేమగా ఇంటికి నడిపించాడు. పుట్లు కూడా మరి కింద పుట్టు మారలేదు, ఎంతో బాధపడిపోతున్నాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె కట్టు మార్చి దేవుడు కట్టు మరి శుభ్రంగా చేసి మారిపోయిద్దామా ఏమవుతుంది అన్నప్పుడు కూడా మాకు చాలా భయం వేసింది. మరి జాను మా కుటుంబం గురించి మరి నా భర్త గురించి కూడా మీ ఎరుదినంలో ప్రార్థన చేయమని ఈ సాక్షి దేవుడు ఇచ్చింది. నా స్తోత్రాలు ఒక రైతులు పండుగ కూర్చొని అందరికీ నమ్మగలం. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి స్నానం చేస్తానని స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఇట్లా బయటకు వస్తున్న వరకు గుండెల్లో చెప్పి గుండె బాగా పట్టేసి అసలు ఊపి రావట్లేదు, మరి మాట రావట్లేదు, ఓపి అవశ్వాసలు అసలు ఉక్కురు అయిపోతున్నారు. ఇక ఇట్లా ఉండేసరికి ఈయన మరి బయటకు వచ్చాడు ఏంటనే వరకు అసలు మాట్లాడలేదు, సైకి చేస్తున్నాను. ఏమైందని చేయబట్టుకొని మరి ఇంట్లోకి తీసుకెళ్ళి ఎదరు గుండెల్లోనూ ఇరుపు మీద మరి పట్టుకొని గుడ్డి సరి చేశాడు. హాస్పిటల్కి వెళ్దాం రా అంటున్నాడు. హాస్పిటల్కి వద్దు కానీ ముందర అమ్మగారికి ఫోన్ చేయాలి, నేను అయ్యగారికి ఫోన్ చేయమని నేను సైకి చేస్తుంటే ఫోన్ చేసి నాకు ఇస్తున్నాడు మాట్లాడమని. నేను మాట్లాడలేదు కానీ నువ్వే మాట్లాడమని సైకి చేసేవాడికి సర్లే మరి అయ్యగారు ఫోన్ చేసినప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేశాక మళ్ళీ నేను కూడా ప్రార్థన చేసుకొని కూర్చున్నాక కాసేపటికి నొప్పి రిలీఫ్ అయిపోయింది. మరి మళ్ళీ ఏంటంటే మరి ఏలూరులో వచ్చినప్పుడు కూడా మరి స్వప్న కూడా ఉంది, పొంపుకాడ మంచినీళ్ళు తాగి గ్లాస్ కింద పెట్టబోతున్నా. మళ్ళీ అప్పుడు కూడా కలుక్కుమని మళ్ళీ పట్టేసింది. మళ్ళీ పట్టేసింది అని చెప్పి మరి మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు మరి అమ్మగారు వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ తగ్గిపోయాక మరి అప్పట్లోనే మరి హాస్పిటల్కి వెళ్తాం అన్నప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఎన్ని డబ్బులు అయ్యాయో ఎన్ని చేసేవాడో నాకైతే తెలియదు. కానీ దేవుడి మట్టికి మరి గొప్ప కార్యం జరిగించాడు. మరి ఈ సంవత్సరంలో ఎప్పుడు రక్షణ తీసుకున్న కానించి కూడా మా పట్ల దేవుడు గొప్ప కార్యం ఆశ్చర్యకార్యములు అని జరిగించాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి రుచిత వివాహం అప్పుడు మరి బంగారం తీసుకుంటా కానీ అక్కడికి షాప్ కాడికి వెళ్ళాం. నా జోడు ఏమైందంటే అది తీసుకొని కూడా 12 సంవత్సరాలు అవుతుంది, అప్పుడే 30,000 అయ్యింది. ముత్యాలు అవి వేసుకున్న జోడు తీసుకున్నాను ఎంత ఇష్టం. అయితే అది ఏమైందంటే చీల పొడుగు పెట్టించుకోవాలని తీసుకొని వెళ్ళా. అది డబ్బాలో పెట్టుకున్నది నాకు గుర్తులేదు.
అయితే ఆ అబ్బాయి చేతికి ఇస్తే అయ్యా గొట్టం పొడుగు చేయాలంటే ఇది ఇంకా పొడుగు ఎట్ట అవుద్దా అంటే పొడుగు అవ్వదు అని చెప్పి అన్నాడు. అన్నాక అమ్మగారు కూడా ఉంది, పొడుగు అవుతులేమో బాగానే ఉందిలే దాసుకో అని అనేవారికి. మళ్ళీ ఆ డబ్బాలో పెట్టి నేను బ్యాగ్లో పెట్టాను గుర్తులేదు. ఆ పొద్దు నేను తీసుకొచ్చి ఏం చేశాను, ఆ బీరువాలో మరి ఎట్ట పెట్టానో నాకైతే గుర్తులేదు. ఆ బీరువా ఏమైందంటే పెద్ద బీరువా, అది బట్టలు కానీ అడ్డాన్ని ఇట్టని చదువుతుండే వరకు దాన్ని ఆపలేక కింద పడేసాను. అది ఒక పక్కన క్యాట్ ఇచ్చింది కొద్దిగా, దానికి దీని మధ్యన ఖాళీ ఉంది. ఈ బరిని ఏం చేసింది, ఆ ఖాళీలో పడిపోయింది కావాలి, నేనైతే చూసుకోలే. సరే జోడు కోసం చూస్తుంటే అస్సలు జోడు కనపడుతున్నా, బీరువా అంతా ఎతికాను, ఎక్కడ కూడా లేదు. కొద్దిగా బాధ వేస్తుంది, ధైర్యం ఉంటుంది. బాధ పడలేకపోతున్నాను, ధైర్యం ఉండలేకపోతున్నాను, దేవుడి మీద ఆధారపడుతున్నా. మరి జోడు కోసం మరి 2-3 చెప్పాను కానీ బాధ వేయట్లేదు, కన్నీరు రావట్లేదు. మరి అదొక ఎందుకని అదొక ధైర్యంగా అట్లా ఉండిపోయా. సరే ఈ లోపల ఏమైందంటే మరి 45 సంవత్సరాలు డబ్బులు పడతాయి, 2 సంవత్సరాలు పడలా. నేను ఫస్ట్లోనే అనుకున్నాను, నాయన డబ్బులు వస్తే మరి ఫస్ట్ నీకే ఇస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాను. ఆ 2 సార్లు 3వ సార్లు పడినప్పుడు మరి దేవుడికి ఇచ్చేసాను. మరి 4వ సారి పడినాయి. ఆ పడిన డబ్బులు నేనేం చేశానంటే ఎప్పుడు కూడా దశంభాగం డబ్బులు అసలు నేను ఆలోచన చేయను, ముందలో వేయను. అంతే నేను ముందర బ్యాగ్లో పెట్టేస్తాను, అసలు పక్క ఎటు కూడా వాటిని కలపనమాట. అటువంటిది ఏం చేశానంటే మరి 45 సంవత్సరాలు డబ్బులు పడినప్పుడు దాంట్లో దశంభాగు తీసుకోకుండా ఇంట్లో ప్రార్థన ఉంటుందిగా, ప్రార్థనప్పుడు పెట్టుకోవచ్చులే అన్న ధీమాతో ఇక అట్లా ఉండిపోయాక ఈ జోడికి పోయిందనే అనుకోలేకపోతున్నాను, ఉందని అనుకోలేకపోతున్నా. సరే ఇక ఆ రోజున మరి అమ్మగారిని అయ్యగారు మరి ప్రార్థన పెట్టాలనుకున్నప్పుడు మరి శనివారం రోజున, ఏ వారం అయితే నాకు శనివారం రోజునే ప్రార్థన జరిగింది ఇంట్లో. ప్రార్థన జరిగాక అయ్యగారు అన్నాడు, జోడి ఎక్కడికి పోలేదు, ఉంది నీకు దొరుకుతుంది అంటున్నారు అయ్యగారు. ఇదేంటి బీరువాంతా ఎత్తికాను కదా, మళ్ళీ దొరుకుతుంది అంటున్నారు అయ్యగారు, ఏమో దొరుకుతేమో అని మళ్ళీ అనిపించి అప్పుడు ఏం చేశానంటే అప్పుడు ఆ రోజున దశంభాగం తీసి ఆ రోజున పెట్టాను నేను బైబిల్లో. ఇన్ని రోజులు మట్టి పెట్టకపోతే ఆ రోజున పెట్టాక శుక్రవారం రోజున జరిగింది ప్రార్థన. శనివారం రోజున ఏలూరు వెళ్ళలేక నేను ఇక బట్టలు తీసుకుంటే ఆ డబ్బా ఎదురుకుండా డామును పడింది, గలగల్లాడతా. ఇదేంటి దీంట్లో గలగల్లాడుతా పడింది ఏంటి అని చూస్తే జోడు ఉంది. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, ఎస్ అయ్యా నువ్వే మాట్లాడేవయ్యా, నా తప్పయ్యా, దక్షిణభాగం నేను అప్పటికప్పటికి నేను ఇవ్వలేకపోయానయ్యా, ఇక ఇస్తానయ్యా, నా పొరపాటు క్షమించయ్యా అని నేను మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఒంట్లో ఆరోగ్యం బాగపోతే మరి సుమారు మరి హాస్పిటల్కి రామమ్మ నేను చూపిస్తానని అంది. అన్నాక నాయన ఏమీ లేకుండా ఉంటే నీ సాక్షిగా నన్ను నిలబెట్టే నీ సన్నిధిలో మరి అనేక కార్యాలు జరిగించావయ్యా, మరి ఇది కూడా నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి అని అనుకున్నప్పుడు మరి ఏ ప్రాబ్లం లేదని రిపోర్ట్ వచ్చింది. మరి అట్లాగే మరి వేలు వెళ్తుంటే మరి టైరాయిడ్ ఉంది కదా, కొద్దిగా ప్రయాణం చేస్తుంటే కొద్దిగా అలసటగా ఉంటుంది. మరి అలసటగా లేకుండా మరి నా దేవుళ్ళు వాడబడేటట్టు, వేలు వెళ్ళేటట్టు మరి మీ అనుదినంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కనుక 10 విషయాలు మళ్ళీ చెప్తారు అమ్మ. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన అయిన తర్వాత అట్లా చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు బంగారు తల్లులు. కాకపోతే 10:30 వస్తున్నారు, చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు 2 గంటలు 2 దాకా చెప్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ తెల్లారి పడతారు, మళ్ళీ 11:30కే వస్తారు. చక్కగా బాగుంది. సమయానికి వస్తే అందరూ చెప్పచ్చు. చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే దేవుడు గడిచిన సంవత్సరము మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు.